అసలు మా చర్చ్‌లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి ఏంటనేది చూడాలనుకుంటే ఒకసారి నా వీడియో మీద కన్నేసుకోండి. ఈరోజైతే మా చర్చ్‌లో సెమీ క్రిస్మస్ ఎలా జరిగిందనేది చూసేద్దాం. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు సెమీ క్రిస్మస్‌కి డెకరేషన్ కోసం యూత్ అందరం ముందుగానే వచ్చి ఇంకా తినేసి డెకరేషన్ కోసం బయలుదేరాం. ఎందుకంటే ఈరోజు చాలా లేట్ అయిపోయిద్దని తెలుసు. అందుకోసం అన్న వాళ్ళందరం తినేసి స్టార్ట్ అయ్యాం. ఇంకా వెళ్ళడమే తరువు అన్నవాళ్ళు పసులపాకకి మిగిలిపోయిన టచ్అప్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇంకా అది పైన స్నో లాగా వాటిలాగా సెట్ చేయడానికి అవన్నీ సెట్ చేసి పెట్టారు. పెట్టిన తర్వాత దీని అవుట్లుక్ ఒకసారి చూడండి, ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది అవుట్లుక్ అనమాట. అది అలా అయిపోగానే ఇంకా లోపల ఉన్న మానిటర్స్ ఇవన్నీ తీసుకొని బయటకు పెడుతున్నారు. ఎందుకంటే సౌండ్ సిస్టమ్ అది చెక్ చేయాలి అండ్ కొత్త బాక్సులు కూడా చెక్ చేయాలి. ఈ అన్న చూడండి సగం పని అయిపోయిన తర్వాత వచ్చారు. ఇంకా అది పక్కన పెట్టి ఇంకా లోపలికి వెళ్ళి బెలూన్ డెకరేషన్ స్టార్ట్ చేశాను. నాకు హెల్ప్ఫుల్గా ఈ జాన్ అన్న ఉన్నాడు అనమాట. సో అన్న బెలూన్స్ చేస్తూ ఉంటే అది నేను తీసుకొని కట్టి ఇంకా నేను నా డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే బెలూన్ డెకరేషన్ అంతా కూడా నేనే చేస్తాను, చర్చ్లో ఉంది. సో బెలూన్ డెకరేషన్ చేస్తున్నాను. ఇద్దరమే బెలూన్స్ త్వరగా ట్యాగ్ చేయలేకపోతున్నామని చెప్తే వెంటనే ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చారు చర్చ్కి. సో ఈ చెల్లి అండ్ అక్క వచ్చి బెలూన్స్ని ట్యాగ్ చేస్తూ ఉంటే నేను ఇంకా అవి తీసుకొని నేను నా డెకరేషన్ స్టార్ట్ చేశాను. లోపల నేను బెలూన్ డెకరేషన్ చేస్తుండగానే బయట అన్న వాళ్ళు మ్యాటీస్ అవన్నీ వేస్తున్నారు. ఫ్లోర్ మ్యాట్ అండ్ చైర్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నామంటే ఒక ఈవెంట్ పెట్టడానికైనా లేకుంటే ఈవెంట్ చేయాలన్నా సరే యూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మా చర్చ్లో యూత్ చాలా కష్టపడతారు. ఇవి ఇలా చేస్తుండగానే ఫాస్టర్ గారు వచ్చి కొత్త సౌండ్ సిస్టమ్ అనేది ఓపెన్ చేశారనమాట. ఇది యాక్చువల్గా మాకు ప్రసాదరావు అయ్య గారు స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేసిన అతను మా చర్చ్ అడ్వైజర్ వాళ్ళ అన్నగారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, బికాస్ యూ ఇమీడియట్లీ స్పాన్సర్డ్ హస్ వితౌట్ ఎనీ థాట్ అండ్ థ్యాంక్ టు గాడ్. ఎందుకంటే ఇది మీరు ఇవ్వడం కాదు, మీ ద్వారా దేవుడు మాకు అనుగ్రహించారని నమ్ముతున్నాము. సౌండ్ సిస్టమ్ అంతా ఓపెన్ అయిపోయిన తర్వాత నా బెలూన్స్ తీసుకుని వచ్చి బయట లెంత్ చెక్ చేసుకున్నాను, సరిపోతుందా లేదని. సరిపోతుందా అని కానీ మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోతున్నా. ఈలోగా సెక్షన్కి వచ్చి బయట లోపల మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఈ అన్న పేరు ఆది అండి. ఈ అన్ననే మాకు ప్రతిసారి కూడా కరెంట్ కనెక్షన్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు. అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ సగం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది అవుట్పుట్, ఇంకా చాలా ఉంది. ఇంకందుకే వెంటనే నేను చేసిన బెలూన్స్ తీసుకుని వచ్చి బయట ట్యాగ్ చేస్తూ ఉన్నాము. సో ఇంకా సరిపోయిందని తెలియగానే మొత్తం ఇంకా అన్న వాళ్ళు ట్యాగ్ చేస్తున్నారు అనమాట. ఈలోగా ఆది అన్న అండ్ మా యూత్ అన్న వాళ్ళు కలిసి సౌండ్ సిస్టమ్కి వాటికి వైర్ కనెక్షన్ ఇచ్చేసి సౌండ్ సిస్టమ్ చెక్ చేస్తున్నాం. సో నేను అండ్ క్రాంతి అన్న కలిసి సౌండ్స్ చెక్ చేసుకుంటున్నాం, మానిటర్స్వి వాటివి మంచిగా అవుట్పుట్ వస్తుందా లేదా అని చెప్పేసి. ఇంకా అది అయిపోయిన తర్వాత పైనుండి చైర్స్ కిందకి తీసుకుని వచ్చి ఇంకా కింద ప్లేస్ చేయాలి. ఎందుకంటే చాలామంది క్రౌడ్ వస్తారు. అరౌండ్ అసలు ఎస్టిమేట్ చేయలేము ఎంతమంది వస్తారని, అంత ఎక్కువ మంది వస్తారు. అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది అవుట్పుట్ అనమాట. చూడండి చైర్స్ అంతా వేసిన తర్వాత ఇది ఫ్రంట్ అండ్ దిస్ ఈస్ ద బ్యాక్ సైడ్. ఇలా ఉంటుంది అవుట్పుట్, ఇలా వచ్చింది. సో ఇదంతా చేయడానికి కారణం కేవలం మా యూత్ మాత్రమే. అండ్ మాకు సహాయకుడు దేవుడు ఒక్కడే. బాగా జరిగింది, బాగా వచ్చింది కూడా అవుట్పుట్. సో ఇది అవుట్పుట్. ఇంకా అంతా అయిపోయింది కదా అని తెలియగానే అన్న వాళ్ళందరం కలిపి ఒక వీడియో తీసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి రెడీ అయిపోయాం. ఇంకా వెంటనే రెడీ అయిపోయి చర్చికి బయలుదేరాలి. ఇది మా డ్రెస్ కోడ్, సో మీకు తెలుస్తుంది. ఈలోపు వచ్చేసరికి అన్న వాళ్ళు సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసుకున్నారు. మొదటగా దైవజనుల ప్రార్థనతోటి ఇంకా ప్రార్థన ప్రారంభించడం జరిగింది. మా కోయ టీం అందరం కలిసి నిల్చొని పాటలు పాడాం. చాలా బాగా పాటలు వచ్చాయి ఈ సంవత్సరం. అండ్ కోయ టీంకి కూడా డ్రెస్ బాగా చేత డ్యాన్సెస్ అండ్ అన్నీ జరిగినాయి. చాలా బాగా అనిపించింది ఈ సంవత్సరం. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇది మా సంఘస్థులు అందరూ వాక్యంలోనికి లీనమవ్వనికి రెడీ అవుతూ ఉన్నారు. సో కూర్చున్నారు. సో ఈయనేనండి దైవజనులు రాజన్న గారు, తిరుపతి నుండి వచ్చున్నారు. ఈయన వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. హీ డన్ హిజ్ ఎంఎస్సి ఫిజిక్స్ అండ్ ఎంఏ లిటరేచర్ ఆల్సో. సో వచ్చిన దైవజనులు చాలా మంచి వాక్యం చెప్పారు. లూకాసు వార్త 2వ అధ్యాయం బేస్ చేసుకొని చాలా బాగా చెప్పారు. వి థ్యాంక్ టు బ్రదర్ రాజన్న గారు ఫ్రమ్ తిరుపతి. ఇంకా వాక్యం అయిపోగానే ప్రార్థన చేసి క్యాండిల్ నైట్ సర్వీస్ అది స్టార్ట్ చేశారు. క్యాండిల్ నైట్ సర్వీస్లో చూడండి అసలు నిజంగా ఎంత బాగుందో. ఈసారి చాలా మంచిగా అనిపించింది అనమాట ఈ క్యాండిల్ నైట్ సర్వీస్ని చూస్తూ ఉంటే. చాలా బాగా, చాలా ఎక్కువ మంది వచ్చారు. అరౌండ్
ఎంతలా అంటే అసలు మేము వేసిన చైర్స్ అండ్ టేబుల్స్ కన్నా ఇంకా ఎక్స్ట్రాగా వేయాల్సినంతగానం వచ్చారు. అసలు ఇలా వస్తున్నారు, ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు అంటే కేవలం దేవుని మహాకృప. అండ్ తర్వాత మా దైవజనులండి. ఎందుకంటే దైవజనులు నేను పొగడ్డమని కాదు కానీ చాలా అంటే చాలా బాగా వాక్యం చెప్తారు. యవ్వనస్తులకి ఏ విధంగా ఉండాలి అండ్ పెద్దవారికి ఎలా ఉండాలన్న ప్రతి దానికి కూడా ఒక మంచిగా వాక్యం అందజేస్తారనమాట. అలాంటి ఒక గొప్ప వాక్యం వస్తుంది కాబట్టి ఈరోజు ఈ డిఎన్ఏ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అనే ఈ సంఘం ఇంత పెద్దగా ఉంది అనమాట. ఇంత పెద్దగా అసలు విస్తరిస్తుంది మంచిగా. ఇది దేవుని మహాకృప. దైవజనుల్ని పొగడ్డం అంటే ఏం లేదు. అతన్ని పొగిడితే మేమందరం కాపరి లేని గొర్రెలం అయిపోతాం. అతనికిచ్చిన తలాంతును బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ మమ్మల్ని వాక్యానుసారంగా నడిపిస్తున్నారు. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకా క్రిస్మస్ కేక్ సెలబ్రేషన్. వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ ఓన్లీ. ప్రతి ఒక్కరు కూడా కేక్ కోసం వెయిటింగ్లో ఉంటారు కదండి. అలాగన్నట్టుగానే ఈరోజు మా సంఘ పెద్దలందరూ కలిసి ఒక మంచి క్రిస్మస్ కేక్ని కట్ చేసి సో వాళ్ళు తినిపించుకున్నారు. వీ డోంట్ నో వాళ్ళందరికీ డయాబెటీస్ ఉంది, బట్ వాళ్ళందరూ అవన్నీ పక్కన పెట్టి దేవుని నామంలో తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చూసారా. సో ఈరోజుకి క్రిస్మస్ కేక్ ఇలా అయిపోగానే ఇంకా లాస్ట్కి వచ్చిన దైవజనులకు సన్మానం చేసి ఆశీర్వాదంతో ఈనాటి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ముగించుకున్నాం అన్నమాట. ఇంకా ఆశీర్వాదం అయిపోగానే సంఘస్థులు అందరికీ లవ్ ఫెస్ట్ అనేది ఏర్పాటు చేసింది సంఘం. ఎందుకంటే చాలా దూర ప్రాంతం నుండి వచ్చిన వారు ఉన్నారు. డిన్నర్ కంప్లీట్ అవ్వగానే మా యూత్ అందరం ఇంక అన్నీ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకంతేనండి, సెమీ క్రిస్మస్ మా చర్చిలో ఇలా జరిగింది. అలాగే మా సంఘంలో క్రిస్మస్ ఎలా జరుగుతుంది, అసలు క్రిస్మస్ ఎందుకు చేసుకుంటారు అనే దాని గురించి నెక్స్ట్ క్రిస్మస్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. బాయ్.